వంకాయలు, టమాటాలు, క్యారెట్లు, బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలే. ఆగాగు బాబు, టమాటాలు ఎలా ఇస్తున్నావు? ఏవైనా 20 రూపాయలమ్మా. నేను అడిగింది కిలో ఎంత అని కాదు, పావు కిలో ఎంత అని. నేను చెప్పింది పావు కిలో రేటే. ఏంటి ఎప్పుడు కూరగాయలు కొనని వాళ్ళకి చెప్పినట్లు రేట్లు అంతంత చెప్తున్నావు? నిన్ననే కిలో టమాటాలు 10 రూపాయలకి కొన్నాను తెలుసా? ఎక్కడ కొన్నా? ఎక్కడ అంటే ఆ రైతు బజార్లో. అయితే అక్కడ వెళ్ళి కొనుక్కోండి అమ్మా. టమాటాలు, బెండకాయలు ఇవ్వనని చెప్తే సరిపోతుందిగా, అలా వెళ్ళిపోతావేంటి? సరేలే, అన్ని ఫ్రెషేనా? అన్ని ఫ్రెషేనమ్మా. నీకెన్ని కిలోలు కావాలి? కిలోలు అవసరం లేదు, పావు కిలో చాలు. ఇటు ఉండమ్మా, నేను వేస్తాను. ఆగు, నన్ను చూడండి, ఎందులో పుచ్చిందో ఎందులో చచ్చిందో తెలియదు. అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి కదమ్మా. ఏమో నాకేం అలా అనిపించట్లేదు. నన్ను చూడండి, చూడు టమాటా ఎలా పుచ్చిపోయిందో. ఇది చూడు. చూడు, ఇది పుచ్చిపోయింది. అమ్మా అలా చేతులు పెట్టొద్దు. చేతులు పెట్టకపోతే ఎలా కొంటామయ్యా? అన్ని ఫ్రెష్ అని చెప్పా, ఎక్కడున్నాయి? ఈ టమాటాలు వద్దు కానీ ఈ బెండకాయలు ఎంత? ఏవైనా 20 రూపాయలేనమ్మా. అయినా నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. హలో, అలా అని పుచ్చులన్నీ ఇచ్చేద్దామనా? కుదరదు, నేనే తీసుకుంటా. చూడు బెండకాయలు ఎలా ముదిరిపోయాయో. చూడు బెండకాయలు అన్ని ముదిరిపోయాయి. ఈ ఆలుగడ్డ ఎలా ఇస్తున్నా? అమ్మా నువ్వు కొనే బాపతి కాదు గానీ నన్ను వదిలేయమ్మా, నేను వెళ్ళొస్తాను. అసలు మొదటి ఇవాళకి ఇవి చాలులే, మళ్ళీ కావాలంటే రేపు చూసుకుందాం. బాగుంటే కొంటామయ్యా. నాకు ఈ కరివేపాకు ఒకటే ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఎంత? 2 రూపాయలు. సరే అయితే ఇదిగో 20 రూపాయలు. 2 రూపాయలు తీసుకుని చిల్లరివ్వు. లెక్క సరిపోయిందిలే. తమాషాగా ఉందా? మిగతా చిల్లరివ్వు. ఆ మాటకొస్తే నువ్వే నాకు ఇవ్వాలమ్మా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనేం తీసుకున్నానని? ఒక కరివేపాకే కదా, ఇవ్వు మర్యాదగా చిల్లరా. ఏం తీసుకున్నావా? నేను చెప్పింది వీటితో కలిపి. అరే ఇవిలో వచ్చే నీలాంటి క్యారెక్టర్ ని నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. వెళ్ళమ్మా. టమాటాలు, బెండకాయలు, వంకాయలు, కరివేపాకు. కూరగాయలాడు ముందు నా పరువు పోయింది. అసలు దీనంతటికి కారణం ఆ పాప బాబులే. టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయని నా ప్రాణాలు తీస్తారు. ఈసారి నాకు తిక్కరేగాలి. ఓ నాయనో, ఇవాళ పొద్దున్నే లేచి బాబు సినిమాని చూస్తుంటాను. అందుకే ఒకదాని తర్వాత ఒకటి అన్ని బ్యాడ్ జరుగుతున్నాయి. ఇందాక వాడు, ఇప్పుడు కారోడు. వీడు కూడా క్లాస్ పెక్తాడో ఏమో. దిగాడు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ బాటిల్ మీదండి? కాదమ్మా. మరి ఎందుకండి అంత పవిత్రంగా కళ్ళు కదుకున్నారు? చెత్తేదేనా నాకు దైవంతో సమానం. ఇదిగో బాబాయ్, ఇందాక ఒకడిచ్చిన కౌంటర్ కి మైండ్ మొత్తం దప్పింది. కొంచెం క్లారిటీగా చెప్తావా? మాది తిరుపతి, నా పేరు చలపతి. చెత్తతో అదే స్క్రాప్ తో బిజినెస్ చేస్తూ ఉంటాను. అందుకే నన్నందరూ చెత్త చలపతి అంటారు. నువ్వు పడేసిన బాటిల్తో మొత్తం 1,00,000 బాటిల్స్ అయ్యాయి. అందుకే దండం పెట్టుకున్నాను. వస్తానమ్మా. హలో హలో, ఒక్క నిమిషం. చెత్తతో అంత సంపాదించొచ్చా? ఈ కార్ అలా కొన్నదే. హలో, చెత్తతో ఈ కారు కొన్నాడా? అలాగా అలాగా. ఇప్పుడే వస్తున్నా. అమ్మా, ఈ పక్కనే పాతింప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయంట. అర్జెంట్ గా రమ్మన్నారు. వస్తానమ్మా. ఒక్క నిమిషం. అది ఏంటంటే నిమిషం అంటూ అరగంట దొబ్బింది. అవతల నాకు చాలా పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పమ్మా. ఈ బుట్ట తీసుకుంటావా? ఇది కొత్త దానిలో ఉంది. నేనేదైనా చెత్త దానిలో ఉంటేనే తీసుకుంటా. బాబాయ్ ఒక నిమిషం పట్టుకోండి. మొత్తం ఇందులో పోయండి. ఇటు బాబాయ్.
చెత్తదాని కోసం నువ్వు పడే తాపత్రయం నాకు బాగా నచ్చిందమ్మా. ఐ లైక్ ఇట్. ఖచ్చితంగా తీసుకుంటాను. ఇదిగో 500. చెత్తని గౌరవించే వాళ్ళని నేను కూడా గౌరవిస్తాను. ఇక వెళ్ళొచ్చామా? వెళ్ళండి బాబాయ్. అమ్మయ్యా, ఎక్కడ పాత నటిస్తాడో అని కంగారు పడ్డాను. వెంటనే ఈ విషయం బాబుకి చెప్పాలి. ఒరే బాబాయ్, ఏదిరా తింగరది? కూరగాయలకని వెళ్ళి ఇంతసేపా? నాకేం తెలుసండి, ఒళ్ళు మంది యూసఫ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరికి తెలుసు? మమ్మల్ని అడగకుండా యూసఫ్ కూడా ఎలా వెళ్తుంది? ఇక్కడ లంచ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఆ తింగరది రాకపోతే చేస్తాడు పాప. ఏంటిది కుంక మూటేంటి? మోటు సంగతి తర్వాత, బాబు సార్ అన్న మాట ఏంటి? ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు రాకపోతే వీడి చేత వంట చేయిస్తానన్నా ఏం చేస్తా? బాబా, అర్జెంటుగా ఇంట్లో ఉన్న చెత్త అంతా ప్యాక్ చేసి. ఎందుకు? సీల్ లెంత్ లేదు బాబా, అవన్నీ తర్వాత చెప్తా. పెద్ద సంచి కూడా పడరా. ఈ చెత్త నేయాలి కూడా చెత్త కింద అమ్మేద్దాం. పాపో పాపో పాప బాబు, మనల్ని స్క్రాప్ కింద అమ్మేస్తుందంట పాప. చేతిలో పైసా లేదు గాని. హలో, ఇప్పుడు ఈ 500 రేపు 50,000. తప్పండి, ఆ? పట్టుకోండి. వంటకు తినండి. అన్ని రెడీ. వెరీ బాబా, పద వెళ్దాం. హలో, లంచ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? లంచ్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళండి. యా పాపా, యు ఆర్ రైట్. పాప మేడం, మాకు అవతల చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మర్యాదగా అడ్డు తప్పుకోండి. అడ్డు తప్పుకోపోతే 1 minute. హలో సూరి, అయిపోయిందా? నువ్వు సూపర్ రా. అక్కడికి వచ్చి తప్పుకోండి. తప్పుకో. మీరు లంచ్ ప్రిపేర్ చేసేదాకా మేము అడ్డు తప్పుకో. అబ్బో, ఈ నసగల్ని ఎక్కడ దొరకారా బాబు? తీసుకోండి. పార్సిల్ తెచ్చుకుంటారా, పార్టీస్ చేసుకుంటారా, మీ ఇష్టం. నువ్వు రా బావా. దిల్లు, వాళ్ళ చేతిలో అంత డబ్బు. డోంట్ వరీ బాబా, ఇంతకంటే ఎక్కువ డబ్బులతో వద్దాం. పాప పద, మనం బయటికెళ్ళి రిచ్ గా లంచ్ చేసొద్దాం. లంచ్ సంగతి తర్వాత, ముందు ఆ డర్టీ లేడీ ఏం ప్లాన్ చేస్తుందో ఫాలో చేసి చూద్దాం. ఓ, Come. అవును, పద. బాబు, ఆ బోట్ పైన ఏం రైట్ చేసింది? ఇచ్చట పాత సామాన్లు కొనబడును, కేవలం అత్తలు మాత్రమే అమ్మవలను, కోడళ్ల సామాన్లు తీసుకొనబడవు. బాబు, స్క్రాప్ ని ఆంటీలు మాత్రమే అమ్మాలట పాప. డాటర్స్ అలా అమ్మితే తీసుకోదంట. చూసావు పాప దాని చెత్త ఐడియాలు. బాబు, ఆ యూస్లెస్ ఫెలోస్ ఇప్పుడు ఈ స్క్రాప్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు? అదే నాకు అర్థం కావట్లేదు పాప. ఆ తింగర్ది లాభం లేకుండా, అదే పాప ప్రాఫిట్ లేకుండా ఏ పని చెయ్యదు కదా. అందుకే వెయిట్ చేద్దాం. ఓకే. ఏంటమ్మా ఇదంతా? నా కోసమేనా? కాదు బాబాయ్, నా కోసం. అదేంటి సడన్ గా? నువ్విచ్చిన ఇన్స్పిరేషనే బాబాయ్. నువ్విచ్చిన 500తోనే ఈ బోర్డు రాయించాను. ఎలా ఉంది? ఇచ్చట పాత సామాన్లు ఎవరిదిల్లు? దేవుడిచ్చిన బాబాయ్ బావా. నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చింది ఈ బాబాయ్. ఎక్కడైనా ఓకే గానీ బిజినెస్ విషయంలో మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వు. ఏదైనా సరే బిజినెస్ అవర్స్ అయ్యాక మాట్లాడుకోవచ్చు. అవును బావా, కరెక్ట్. ఇదిగో బాబాయ్, కస్టమర్స్ వచ్చే టైం అయింది. మన తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. వెళ్తానులేమ్మా. ఇగో నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఇప్పటిదాకా ఈ చెత్త బిజినెస్ లో నేనే నెంబర్ 1. ఈ సీన్ ఎండింగ్ లో చూడు బాబాయ్, నీ నెంబర్ మారుద్ది. చెత్త వ్యాపారం అంత ఈజీ కాదు. పాప, దీనికి అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
యా బాబు యూర్ రైట్. Oh. ఆ స్క్రాప్ బ్రదర్ ఈ యూస్లెస్ ఫీమేల్ ని పంపించేస్తాడు. నువ్వు వెళ్ళు బాబాయ్, అవతల కస్టమర్స్ వస్తున్నారు, వెళ్ళు. రండి రండి రండి. బాబా ఆ. నువ్వు కూర్చో. ఎందుకు దిల్లు కూర్చో బాబా, చెప్తాను. ఏ, బాబు ఆ తింగర్దేదో ప్లాన్ చేస్తోంది పాప. ఏంటమ్మా ఇది? చాలా మంది కోడళ్ళు అత్తల్ని పనికిరాని చెత్తలుగా చూస్తారు కదా పెద్దత్తాయ్. అయితే నేను మాత్రం భర్తని దేవుళ్ళ, అత్తని అమ్మేలా చూస్తా. ఏంటి? అదే అత్తని అమ్మలా చూస్తా. దానికి దీనికి సంబంధం ఏంటి? చెప్తానత్తయ్య. కొంతమంది కోడళ్ళు అత్తల్ని చెత్త కింద జమ కట్టి నా దగ్గరకొచ్చి మా అత్తని అమ్మేస్తున్నా తీసుకోండి అని అడిగారు. నా కోడలి హృదయం ద్రవించింది. అందుకే కోడలిని చెత్త కింద జమ కట్టే అత్తలే నా దైవాలు. బాబు క్లారిటీగా వినిపించలేదు పాప, కానీ ఆ తింగర్ది వాళ్ళకి క్లాస్ పీకుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి అత్తయ్యలు, నేను ఈ బోర్డు పెట్టడం తప్ప? తప్పేం లేదమ్మా, ఇప్పుడు వస్తావా ఆగమ్మా. పాప, ఆ తింగర్ దాని దెబ్బకు వాళ్ళు పారిపోయారు. కాదు మాయమైపోయారు. ఇక దాని బిజినెస్ తుస్సే బాబు పోయిందంటున్నాను పాప. తీసుకో బాబా, ఇదిగో పట్టుకో బావా. ఇదిగో అమ్మా. బావా ఆ కాంటలో రాయి పెట్టు. అక్కర్లేదమ్మా, ఇవన్నీ నీకే, అమ్ముకో. అత్తయ్య ఒక నిమిషం. బావా నా పర్స్ లో డబ్బులు కట్టలున్నాయి కదా, ఒకటి తీసి అత్తయ్యకిచ్చి. ఏ మెంటల్, డబ్బులే లేవు, ఇంకా కట్లెక్కడి నుంచి వస్తాయి? ఊరికే బిల్డప్ ఇచ్చాన్రా బావగా. అయినా ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోరు, చూస్తూ ఉండు. అదే బాబా అక్కడే ఉంది కదా, త్వరగా ఇవ్వు. అవసరం లేదమ్మా, ఫ్రీగానే తీసుకో. అవి నా నగలు కాదు, నా ముదరష్టపు కోడలువి. దానికి నాకన్నా ఎక్కువ నగలున్నాయని పొగరు. ఇవి పాత సామాన్ల కింద వేస్తే దాని తిక్క కుదురుతుంది, అందుకే నీకు ఇచ్చా. అవునా, మరి మీరత్తయ్య? అదిగో మా కోడలు తెచ్చింది, నువ్వే తీసుకో. థాంక్స్ అత్తయ్యలు. వస్తావమ్మా, మా కోడలు ఊరెళ్ళారు, రేపు వాళ్ళు రాగానే ఏదో తెస్తాంలే. అలాగే అత్తయ్యలు. బిజినెస్ లో లాస్ అన్నా, ఇప్పుడు చూడు ఆ యూజ్లెస్ ఫీమేల్ కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో. నాకు మాత్రం ఏం తెలుసు పాప ఇలా జరుగుతుందని. నువ్వు కేకమ్మాయి, నా షాప్ కూడా నువ్వే తీసుకొని డెవలప్ చేయి. నేను నెల వచ్చి కమిషన్ తీసుకుంటా. ఓకే బాబాయ్. వస్తానమ్మా. సరే ఆ, పద బాబా, మళ్ళీ రేపు వద్దాం. దా. పాప, వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళిపోవాలి. పద పద. Yeah, baby, you're right. నన్ను కదిలిస్తే పొడిచిబారు దొబ్బుతా, నన్ను కూడా. బాబు పాపా, వీళ్ళని డిస్టర్బ్ చేస్తే మర్డర్ చేస్తారంట పాప. రియలీ? ఆ, వాట్ ఇస్ దిస్ బాబు? 1 2 3 4 వీళ్ళ ఎర్నింగ్స్ అన్ని కౌంట్ చేస్తున్నారు పాప. పాపా, యా ఆర్ఆర్లో చెప్తా విను. ఓకే. అది పాప సంగతి. బాబు you're great. Don't touch. ఎందుకు టచ్ చేయకూడదు తింగరి? ఇది మేము కష్టపడి సంపాదించిన డబ్బండి. గిరిగా ఏంట్రా మీరు పడ్డ కష్టం? కోట అంటే వెళ్ళి బెంగుళూరులో పడతాం. బాబు సార్, ఇది చదివారు కదా, అనవసరంగా నన్ను హంతకురాలు చేయకండి. అబ్బచ్చా, ఏంటి పాప ఆగావు? తీసుకో. ఇవన్నీ మావే. కావాలంటే బావా చెరువు అందివు పాపం. సే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు నువ్వు అత్త పేరు చెప్పి నగలమ్మావు కదే. అవునండి, అయితే ఏంటి? నేను నీ అత్తని
సో గివ్ రెస్పెక్ట్ అండ్ దిస్ మనీ. ఏంటి అత్తని గౌరవించాలా? బొంగేం కాదు. అసలు అత్తలంటే ఎవరు? సృష్టిలో అత్యంత నీచమైన జాత్ అంటే అది అత్తల జాతే. నువ్వు సూపర్ ఏ దిలు. గిరిగా, అది తిట్టేది మీ అమ్మని కూడా రా. నువ్వేం పట్టించుకోకు బావా. అత్తంట అత్త. అసలు నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం అత్త. మరి మార్నింగ్ అత్త సిస్టర్ అన్నా. ఏమండి, ఎన్నికల్లో నాయకులు 1,00,000 అంటారండి. అవన్నీ నిజమని జనం నమ్మి ఓట్లేస్తారు. ఈ పిచ్చిన అత్తలు కూడా నన్ను నమ్మి నోట్లేశారు. అంతే. ఇప్పుడు అర్థమైందిగా? ఎలాంటి అవతల? నో, మేము వెళ్ళాము. పాప మేడం, పాప అది వాగు, ఇది దానికి ఇచ్చేసేయ్. ఇదిగో మనం వేరే బిజినెస్ ఆలోచిద్దాం. సే తింగరే, నిన్నేం చేస్తానో చూడవే. పాప నువ్వురా. దిలు, వీళ్ళంత కామ్ గా వెళ్ళారంటే నాకెందుకో డౌట్ గా ఉంది. భలే వాడివి బావా. అవన్నీ పట్టించుకోకు. రా, మొత్తం ఎంత కలెక్షన్ వచ్చిందో లెక్కేద్దాం. నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావు బాబు. రేపు మనకి lakhs of rupees వస్తాయి కదా. డెఫినెట్లీ పాప. ఈ ఎపిసోడే కాదు, వచ్చే అన్ని ఎపిసోడ్లలో మనదే అప్పర్ హ్యాండ్. యా బాబు, యూర్ రైట్. నా బాబు ఏదో 10 లక్షలు సంపాదించిందని ఓ తెగ రెచ్చిపోతున్నా తింగరది. రేపు దాని దగ్గర 10 పైసలు కూడా లేకుండా చేస్తా. బాబు, ఆ తింగర దాన్ని టోటల్ గా పాపర్ చేస్తానంటున్నాను పాప. యా బాబు, యూర్ రైట్. ఆ పాప, మనం పొద్దున్నే లేవాలి. గుడ్ నైట్. ఓకే బాబు, గుడ్ ఓకే నైట్. ఓకే. వెళ్దామా పాప? యా బాబు. ఎక్కడికి? కాశీకా? వెళ్ళండి వెళ్ళండి. హ్యాపీ జర్నీ. ఏ యూజ్లెస్ ఫీమేల్. కూల్ పాప కూల్. ఎందుకు అనవసరమైన గొడవలు చెప్పు, మనం వెళ్దాం పద. యా బాబు, కమ్ లెట్స్ గో. ఏంటి దిలు, ఎక్కడికి ఉంటుంది? ఏమో బావా, మనకెందుకు? పద, మనం కూడా వెళ్దాం. అక్కడ అద్దరు వెయిట్ చేస్తుంటారు కదా. దిలు, ఇదంతా చూస్తుంటే వచ్చే ఎపిసోడ్లోనే మనం పాతింటికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు కొట్టావు? ఇంకా పాతలంట వెంట చెత్త బావగా. కొత్తింట్లోకి వెళ్దామను. ఆ పాప బాబులుండగా జరిగే పనేనా? అది ముందు ఆలోచించు. ఇప్పుడు వాళ్ళున్న పొజిషన్ లో అపోజిషన్ వాళ్ళలా సైలెంట్ గా ఉండాలి తప్ప మనల్ని చేయలేరు బావా. నిజంగా ఏం చేయలేరా? ఇలాగే విసిగిస్తే నిన్ను కూడా పాత సామాన్ల కింద అమ్మి పారదొబ్బుతాం. ఓసారి అటు చూడు. ఏమై ఉంటుంది బావా? నేను నువ్వేగా పండగ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చావు. దాంతో పండగ ఆఫర్లో వాళ్ళు టీవీ కొనుక్కున్నట్టున్నారు. ఏ కొంట ఇటేందుకు వస్తారా ఎర్రదవా? అది మన ఇంట్లోని టీవీ. అంటే డబ్బుల కోసం ఇంట్లోని సామాను అమ్మాలని చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఎలా దిల్లు? నేను చచ్చిన కొనను, డబ్బులు ఇవ్వను. నువ్వు సూపర్ దిల్లు. పాప, కాస్త సాయం చేసి పెట్టు. బాబు, వెయిట్ ఎక్కువగా ఉంది, కాస్త హెల్ప్ చేయమంటాను. ఓకే. ఏంటండి ఇది? ఇంట్లో ఉన్న టీవీని ఓనర్ తెలియకుండా అమ్మేద్దామని చూస్తున్నారా? నేను కొనం. సే తింగరి, మేము దీన్ని అమ్మడానికి తీసుకురాలేదే. మరి వెయిట్ చేయండి, ఎపిసోడ్ ఎండ్ లో మీకే ఆ, తెలుస్తుంది. పాప, అదిగో వాళ్ళు వస్తున్నారు. దిల్లు, వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసి ఉంటారంటావా? వీళ్ళకంత సీన్ లేదు బావా. బిల్డప్ తో మనల్ని భయపెట్టి బిజినెస్ లో షేర్ అడుగుదాం అనుకుంటున్నారు. నువ్వు కూర్చో. బాబు, పాప, ఆ తింగరిది నటించటం. అదే పాప యాక్ట్ చేయటం స్టార్ట్ చేసింది. ఏ బాబు, మనం కూడా యాక్ట్ చేద్దాం. షూర్ పాప. రండి. మా ముద్రిష్టపు కోడలు పుట్టింటోళ్ళు పెట్టని పట్టు చీరలు తీసుకొచ్చింది. తీసుకోమ్మా, తీసుకో. అలాగే. అత్తలు మరి మీరు? ఇవి కూడా మా కోడలే అమ్మా, తీసుకో. ఈ స్టవ్ కూడా మా కోడలదే, తీసుకో. వెళ్ళొస్తామమ్మా. యాక్చువల్లీ అత్త సిస్టర్. పాప, వీళ్ళ నువ్వు ఓన్లీ సిస్టర్స్ అంటే చాలు. ఈవిడెవరమ్మాయి? నేను దీని అత్తని. అత్తను అమ్మలా చూసుకునే కోడలు దొరకడం నిజంగా నీ అదృష్టం. బ్యాంక్ ఏం కాదు, ఈ యూజ్లెస్ ఫీమేల్ కంత సీన్ లేదు. ఏమ్మా నందిని, ఈవిడ చెప్పేది నిజమేనా? ఆవిడ మాటలు నమ్మకండి, పాపం పిచ్చిది. ఆవిడ గారి కోడలు కొట్టిన దగ్గర నుంచి పాపం మెంటలెక్కింది.
అప్పటి నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను. సే తింగరి, మా పాపకి పిచ్చెక్కడం కాదే, ఇంకాసేపట్లో నేను నీకు ఎక్కిస్తానే పిచ్చి. పాప టీవీ ఆన్ చేయనా? డూ ఇట్ బాబు. యాక్చువల్లీ అంతా సిస్టర్స్, ఈ యూస్లెస్ ఫీమేల్ మన అత్తల గురించి ఎంత డ్యామేజింగ్ గా మాట్లాడిందో మీరే చూడండి. ఆ, చూడండి. ఏంటి అత్తని గౌరవించాలా? బొంగేం కాదు. అసలు అత్తలంటే ఎవరు? సృష్టిలో అత్యంత నీచమైన జాతంటే అది అత్తల జాతే. ఏమండి, ఎన్నికల్లో నాయకులు 1,00,000 అంటారండి. అవన్నీ నిజమని నమ్మి జనాలు ఓట్లేస్తారు. ఈ పిచ్చిన అత్తలు కూడా నన్ను నమ్మి నోట్లేశారు. అంతే. ఇప్పుడు చెప్పండి సిస్టర్స్. మోసం, దగ, కుట్ర. ఇది నా వాయిస్ కాదు. వీళ్ళే వేరే వాళ్ళతో డబ్బులు చెప్పించారు. ఒసేయ్, ఇంతవరకు మా కోడల చేతిలో మేమెప్పుడు మోసపోలేదు. నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? ఏయ్ చూస్తానే. ఆగండి అక్కలు. మామూలుగా కొట్టేస్తే మజా ఉంటుంది చెప్పండి. దీన్ని కొట్టేటప్పుడు ఒక్కసారి మీ కోడల్ని ఊహించుకుని కొట్టండి, థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానివ్వండి. మన అత్తల పరువు నిలబెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. ఈవినింగ్ కాల్ చేయండి సిస్టర్స్, మీ ప్రాపర్టీ అంతా మీకే రిటర్న్ చేసేస్తాం. అలాగేనమ్మా. అలాగేనమ్మా. హుసే తింగరి, ఎలా ఉంది మా ప్లాను?